రైట్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిపోయింది. దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మరి ఈసీఐ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలని అంటున్నారు. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయని వారికి నోటీసులు ఇస్తాము, అంటే సక్సెస్ఫుల్గా వారి డేటా కూడా ఎక్కడైనా చిన్న కరెక్షన్ కానీ లేకపోతే ఈ 2002కు సంబంధించినటువంటి ఓటు వివరాలు కూడా ఎవరైనా ఇవ్వని ఎడల సో వారికి మళ్ళీ నోటీసులు వెళ్తాయి అనేదాన్ని కూడా తెలుస్తోంది. 93 లక్షలకు సంబంధించి పైగా కూడా ఈ నోటీసులు వెళ్ళనున్నాయి అనేదాన్ని కూడా ఈసీ స్పష్టం చేస్తూ ఉన్నది. సో మరి ఈ ప్రక్రియ పూర్తయిన వారు ఎవరెవరి అయినా ఏంటి, ఈ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది చాలామంది కూడా డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో చాలా సింపుల్ ప్రాసెస్. మన మొబైల్లోనే దీనికి సంబంధించినటువంటి పోర్టల్లోకి లాగిన్ అయ్యి వెళ్ళి మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. మన నేమ్ అనేది ఉందా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో, కంప్లీట్ అయినటువంటి లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి ఏందనేది కూడా నేను పూర్తిగా చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ వీడియోని కూడా పూర్తి వరకు కూడా అంటే లాస్ట్ వరకు కూడా చూడండి. మీకే చాలా క్లియర్గా ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. సో ముందుగా మనం దీనికి సంబంధించి కూడా అంటే ఎలా చెక్ చేసుకోవాలనే దానికి ముందు కూడా మనం ఒక చిన్న ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఈ పోర్టల్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ 1950కి మనం మెసేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దేనికోసం అని అంటే మనది ఏ బూతు ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం, ఏ నియోజకవర్గం ఏ బూతు ఏ సీరియల్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకుంటే మనకి ఈ సెర్చ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. కాబట్టి సో ఇక్కడ మనం 1950 అనే హెల్ప్ లైన్ నెంబర్ ఈసీఐకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి మెసేజ్ చేయాలి, నార్మల్ మెసేజ్ చేయాలి. ఎట్లా చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఈసీఐ అనేది క్యాపిటల్లో ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి అక్కడ మన ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇవ్వాలి. ఓటర్ ఐడి నెంబర్ అనేది మన ఓటర్ నెంబర్ ఉంటుంది కదా, సో అక్కడ ఈసీఐ స్పేస్ ఇచ్చి ఆ ఓటర్ నెంబర్ ఇస్తే మనకి ఆ డీటెయిల్స్ వస్తాయి. ఏ నియోజకవర్గం, ఏ జిల్లా, ఏ నియోజకవర్గం, ఏ సీరియల్ నెంబర్, ఏ బూత్ అనేది ఆ డీటెయిల్స్ వస్తాయి. అవి సేవ్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఈ ప్రాసెస్ ఫస్ట్ 1950కి మెసేజ్ చేసిన తర్వాత ఆ డేటా ఏదైతే మనకు వస్తుందో ఆ వచ్చిన తర్వాత మనం ఈ వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏ వెబ్సైట్ అని అంటే మన ఈసీఐ క్యాపిటల్ ఒకసారి జాగ్రత్తగా వినండి, క్యాపిటల్ ఈసీఐ నెట్ NET ఈ వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం. .in కూడా .in ఎట్లా కొట్టినా కూడా వస్తుంది మనకి, నో ప్రాబ్లం. సో ఈసీఐ net.inకి మనం ఒకసారి లాగిన్ అయితే ఇది ఈసీఐ net.in మనం ఎప్పుడైతే ఈ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా స్టార్టింగ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం సిటిజన్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళాలి. ఈ సిటిజన్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్తే మనకి ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సిటిజన్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీనికి సంబంధించిన యాప్ కూడా మనం మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. ఈసీఐ నెట్ మొబైల్ యాప్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సైడ్లో చూస్తే డౌన్లోడ్ ఎలక్టోరల్ రోల్ అనేది ఉంది చూడండి. సో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి మన నేమ్ ఇందులో ఉందా లేదా, పేరు ఇందులో ఉందా లేదా అనేది ఆ బాక్స్లోకి మనం క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది చూడండి ఒకసారి. సో ఇక్కడ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం. దాంతోపాటు 2026 సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ మనకి నడుస్తూ ఉంది కాబట్టి సో ఇక్కడ డిస్టిక్ అనేది ఉన్నది, మనం డిస్టిక్ ఎంటర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను జనగాం ఎంటర్ చేస్తున్నా. దాంతోపాటు ఇక్కడ సెలెక్ట్ ఏసీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వారు మీరు ఏందనేది కూడా అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను పాలకుర్తి సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆటోమేటిక్గా లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసింది. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఈ అసెంబ్లీ అంటే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా అంతా కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ చూపిస్తున్నాయి. పార్ట్ నెంబర్ అండ్ పార్ట్ నేమ్ సంబంధించి కూడా ఎక్కడ ఏంటి అనేది కూడా బూత్ నెంబర్కి సంబంధించి అవన్నీ కూడా మనకి మండలాల వారీగా ఆ నియోజకవర్గంలో ఎన్ని బూతులు ఉన్నాయి ఏంటనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి అంటే మీరు ఏదైతే ఈ 1950కి ఆ మెసేజ్ పంపించిన తర్వాత మీకు డేటా వచ్చిందో అందులో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా నేను సెలెక్ట్ చేసిన జనగాం డిస్ట్రిక్ట్ సంబంధించి పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్ని బూతులు ఉన్నాయో ఆ బూత్లకు సంబంధించి అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అందులో మీ బూత్ నెంబర్ ఏంటి, మీ సీరియల్ నెంబర్ ఏంటి అనేది కూడా మీకు అందులో ఆ డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి అక్కడ దాంట్లో పూర్తిగా తెలుసుకోవచ్చు. మీ ఓటర్ ఐడి దాని మీద కూడా మీకు ఉంటుంది. మీరు ఏ ఏరియా ఏ ఊరు లేకపోతే ఏ సిటీ ఏ టౌన్ ఏంటి అనేది కూడా అక్కడ డీటెయిల్స్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి స్లైడ్స్ ఉంటాయి, సైడ్కి కింద పేజీలు ఉంటాయి. అలా మనం క్లిక్ చేసుకుంటూ పోతే మన ప్రాంతం ఏది అనేది కూడా మనకు అందులో తెలుస్తుంది. కాబట్టి సో అక్కడ మనం ఆ ప్రాంతాన్ని
సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సీతారాంపురం కడవెండి అనేది నాకు తెలిసినటువంటి ఊరిని నేను సెలెక్ట్ చేస్తున్నా, 2 సంబంధించినటువంటి ఊర్లకు సంబంధించి కూడా. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మన ఓటర్ ఐడికి సంబంధించి ఏ సీరియల్ నెంబర్ ఏ బూత్ నెంబర్ అనేది మనకి ఈ 1950కి మనం మెసేజ్ పంపించగానే డీటెయిల్స్ వస్తాయి కాబట్టి ఆ నెంబర్ ద్వారా మనం ఇక్కడ ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను 36, 37 అనే పార్ట్ నెంబర్ సంబంధించి సీతారాంపురం కడవెండి అనేది 2 ఓపెన్ చేస్తున్నాను. ఒక్కసారి చూద్దాం డీటెయిల్స్ ఏంటి అని కూడా. ఇక్కడ క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. 4CUVA4. సో డౌన్లోడ్ సెలెక్ట్ పీడిఎఫ్ అనేది కింద మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పీడిఎఫ్ డేటా అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హలో, ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది వచ్చాయి చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం 2 డౌన్లోడ్ చేసినటువంటి ఫామ్స్ ఇవి. సో ఇందులో మనకి ఓపెన్ చేయగానే పర్మిషన్ అడుగుతుంది, ఆల్వేస్ అని కొట్టేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఓపెన్ అవుతాయి. ఇందు నుంచే మనకి మన సీరియల్ నెంబర్, మన బూత్కి సంబంధించిన డౌన్లోడ్ చేసుకున్న మన సీరియల్ నెంబర్కి సంబంధించి కూడా ఇట్లా మనకి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇగో మనం ఎంచుకున్నటువంటి ఈ గ్రామానికి సంబంధించి సీతారాంపురం పాలకుర్తి నియోజకవర్గం 100కి సంబంధించి నియోజకవర్గం నెంబర్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సీతారాంపురం బ్లాక్ 1 అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా అంటే ఇక్కడ ఎవరైతే కంప్లీట్ అయినాయో, ఎవరైతే ఎస్ఐఆర్ పూర్తి అయిపోయిందో ఇట్లా వారి నియోజకవర్గాల వారిగా, వారి బూతుల వారిగా కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన పేర్లు ఉంటాయి. సో ఆ సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ద్వారానే ఇక్కడ బాక్స్లో కనిపిస్తుంది 26, 27, 28, 29 అనేది ఈ సీరియల్ నెంబర్ మీకు ఎట్లా తెలుస్తుంది అని అంటే ముందుగా మనం చెప్పినటువంటి 1950కి మెసేజ్ చేస్తే సో అందులో మన సీరియల్ నెంబర్ ఉంటుంది మన ఓటర్ ఐడికి సంబంధించి. ఆ సీరియల్ నెంబర్లో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే మన పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా ఏ జిల్లా అయినా, ఏ నియోజకవర్గం అయినా, ఎక్కడ ఏ ప్రాంతం వారైనా కూడా ఈ పోర్టల్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. మన ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిపోయిందా, మన ఓటు సేఫ్గానే ఉందా, మన ఓటు తొలగించబడిందా, లేకపోతే మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నోటీసులు వచ్చే అవకాశం ఉందా ఏంది అనేది కూడా మన మొబైల్లోనే ఈ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఈసీఐ నెట్ పోర్టల్ని లాగిన్ అయ్యి అందులో సిటిజన్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ ఈ స్టేటు, నియోజకవర్గము, అదేవిధంగా ఏ బూత్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ కింద డీటెయిల్స్ మనకు చూపిస్తే పేజీల వారిగా కూడా మన డీటెయిల్స్ ఎక్కడ ఉంది, మన ఏరియా ఎక్కడ ఉంది, మన సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంది, పార్ట్ నెంబర్ ఎక్కడ ఉంది అనేది మన ఈ 1950కి ఏదైతే చేస్తామో సో దాని ద్వారా ఆ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ ఎంటర్ చేస్తే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆ నెంబర్ ద్వారా మన ఓటర్ ఐడి ఎక్కడ ఉంది అనేది ఇక్కడ అన్నీ మనకు డేటా చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇట్లా మన సీరియల్ నెంబర్కి సంబంధించి ఎక్కడ ఉంది ఏంటని కూడా చెక్ చేసుకుంటే ఇందులో మనం మన పేరు అదేవిధంగా హస్బెండ్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్, హౌస్ నెంబరు, దాంతోపాటు ఏజ్, జెండర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూపిస్తాయి. ఇట్లా చూపించిందంటే మన ఓట్ సేఫ్ అన్నట్టే. ఈ ఎస్ఐఆర్ ఫామ్ సంబంధించినటువంటి పీడిఎఫ్లో మీ డేటా చూపించింది అని అంటే మీ ఓట్ సేఫ్ అన్నట్టే. ఒకవేళ డేటా చూపించలేదు అని అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, మీకు నోటీసులు వస్తాయి. ఆ నోటీసులు వచ్చిన తర్వాత కూడా దానికి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఎన్నికల అధికారులు చెప్తున్నారో ఈ 11కు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో, మీ ఆధార్ కార్డు కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇట్లాంటి ఏవైతే 11కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించి చెప్తా ఉన్నారో అందులో ఏదో ఒకటి మరి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఒకటి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా తీసుకుపోయినా కూడా అంటే ఓటుకు సంబంధించి కూడా ఈ మార్పులు చేర్పులు నోటీసులు వచ్చిన తర్వాతనే రియాక్ట్ అయ్యి ఈసీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏ నియోజకవర్గంలో ఏ మండలాల వరకు కూడా వారు ఈ ఫిర్యాదులు అనేది ఇస్తూ ఉంటారు, నోటీసులు అనేది ఇస్తూ ఉంటారు. దానికి రియాక్ట్ అయ్యి మనం దానికి సంబంధించినటువంటి మరి ధృవీకరణ పత్రం ఇస్తేనే మీ ఓటు సేఫ్గా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు దాన్ని సవరించి ఎడిట్ చేసి ఈ పత్రాలను కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తే అప్పుడు ఒకవేళ డీటెయిల్స్ కరెక్ట్గా పొందుపరిచి ఉంటే మీ ఓటు సేఫ్. మళ్ళీ ఇంకో లిస్ట్ కూడా ఇస్తారు. ఆ లిస్ట్లో మీ పేరు అనేది ఉంటే మీ ఓటు అనేది సేఫ్గా ఉంటుంది. సో ఇది దాదాపు 70 లక్షల వరకు కూడా ఓట్లు తొలగించబడ్డాయట. 70 లక్షల మంది అని అంటే చాలా పెద్ద విషయం ఇది. సో ప్రధాన పార్టీలు కూడా ఈ విషయం మీదనే చర్చించుకుంటూ ఉన్నాయి. 70 లక్షల ఓట్లు అంటే మరి ఇవి అందులో ఎన్ని బీఆర్ఎస్ పార్టీకి సానుకూలం, ఎన్ని కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నాయి, ఎన్ని బీజేపీ పార్టీకి సానుకూలంగా ఉన్నాయి అనే దాన్ని కూడా రాజకీయ పార్టీలు కూడా చర్చ జరుగుతూ ఉంది. వారికి కూడా గుబులు పుడతా ఉన్నది, ఎన్ని ఓట్లు పోయాయి ఏంటి ఏందనేది కూడా.
ఇప్పటికే ప్రధాన పార్టీలు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కూడా ఈ ఓట్లు తొలగించబడినటువంటి వారికి కూడా కొత్త ఓటర్లకు సంబంధించి కూడా అవగాహన తీసుకొస్తూ ఉన్నారు. ఈసీ కూడా చెప్తా ఉంది మళ్ళీ ఫామ్ 6 నుంచి కూడా ఈ మళ్ళీ తిరిగి ఓటును కూడా మనం పొందవచ్చు. ఫామ్ 6 ద్వారా కూడా ఈ తిరిగి ఓటును కూడా పొందవచ్చు. అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా 2002కు సంబంధించిన ఓటు వివరాలు, దాని తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, వారికి ఓటు వచ్చినప్పటి నుంచి అంటే గతంలో ఉన్నటువంటి ఓటు ఎందుకు కొట్టువేయబడింది అని దానికి సంబంధించి కూడా అవన్నీ కూడా అందులో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త ఓటు పొందాలన్నా కూడా ఇప్పటి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. కొత్త ఓటర్కి సంబంధించి కూడా తొలగించబడ్డటువంటి ఓట్లు అన్నీ కూడా అనేది తెలుస్తూ ఉన్నది. సో ఇందులో అంటే ఈ ప్రక్రియ ద్వారా కూడా ఏం జరుగుతుంది అని అంటే ఈ నకిలీ ఓట్లు అనేది తొలగించబడతా ఉన్నాయి. హైదరాబాద్లోనే 24 లక్షలకు పైగా కూడా ఓటర్లు ఉన్నారట. అంటే ఇందులో చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నారు. దాంతోపాటు ఈ 2 ఓట్లకు సంబంధించి కూడా ఒకరి గ్రామాల్లో ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది గ్రామాల్లోకి పరిమితమయ్యారు, కొంతమంది హైదరాబాద్లోకి పరిమితమయ్యారు. అట్లా ఇవన్నీ ఓట్లు తీయగా హైదరాబాద్లో 24 లక్షల పైగా కూడా ఓట్లు మరి కొట్టివేయబడ్డాయట. సో ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా మరి ఓట్లు అనేది మరి తొలగించబడ్డాయి. సో అందులో చనిపోయిన వారి ఓట్లు మిగతా ఉన్నటువంటి కండిషన్స్ ఉన్నటువంటి సంబంధించి అన్నీ కూడా ఓట్లు అనేది తొలగించబడ్డటువంటి పరిస్థితి 74 లక్షల పైగా ఉన్నాయనే తెలుస్తూ ఉంది. సో అందులో జెన్యున్గా మీరు మిస్టేక్స్ చేసి లేకపోతే మీ 2002లో ఓటర్ లిస్ట్ లేకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడి మీ ఓటు పోయినట్లు అయి ఉంటే మళ్ళీ అప్లై చేసుకోండి. ఈ ఎన్నికలు వచ్చే ముందే అప్లై చేసుకుంటే మళ్ళీ మీ ఓటుని మీరు కాపాడుకోగలిగిన వారు అవుతారు. సో ప్రతి ఒక్క ఓటు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో ఇట్లాంటి సింపుల్గా మీరు ముందుగానే గ్రహించి మీ ఓటర్ లిస్టులో మీ ఈ ఎస్ఐఆర్ ఫామ్లో మీ ఓటు లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవడమా, లేకపోతే నోటీసులు వస్తే దానికి రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి పత్రాన్ని అందజేయడమా. సో ఓటును మాత్రం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎస్ఐఆర్ ఫామ్లో మీ నేమ్ ఉందా, మీ ఎస్ఐఆర్ ఫామ్ అనేది మరి సక్సెస్ఫుల్గా పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారా ఏంటనేది కూడా ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా వేరే అభిప్రాయాలు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి స్పందించి కూడా మరో వీడియో చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను.